పద 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 కొనాను కొనాను కొనాను. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు, అంటే శుక్రవారానికి ముందు బుధవారం వచ్చింది కదా, అప్పుడు ఇంకా హౌస్ కూడా కొరవ ఉండిందనమాట సర్దడము. కాకపోతే నేను ఫ్రైడేది అవి ముందు అప్లోడ్ చేశాను. ఇంకా ఇవన్నీ క్లీన్ చేశాను కదా, ఇక్కడ ఈ ఫోటోలన్నీ తీసి పెట్టున్నాను అనమాట. బయట ఆ రాధాకృష్ణుల బొమ్మ అవన్నీ అక్కడ సర్దాను. ఇదైతే మా పెళ్ళైన కొత్తల్లో తీసుకున్న ఫోటో అనమాట. నా పెళ్ళైనాక 3 years 4 years తర్వాత తీసిన ఫోటో. అది పాత పడిపోయింది బాగా. అవన్నీ అల్మరాల్లో అయితే అలాగా సర్దేశాను. ఇక్కడంతా అయితే నీట్గా అయిపోయింది. ఇంకా టీ అవన్నీ పెట్టేసుకున్నాక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. లాగైతే మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అక్కడ అమ్మ వాళ్ళ హౌస్ కొంచెం రిపేర్ ఉన్నది. అమ్మది వచ్చేసి రేకుల ఇల్లు, అది కొంచెం పగిలిపోయి ఉన్నది. పగిలిపోయి ఉంటే మాకు తెలిసిన మేస్త్రిని పిలిపించి అదంతా చేపించాం. వర్క్ అంతా కూడా ఆ వర్క్ అవన్నీ ఉంటుంది వీడియోలోనే. ఇవైతే మా వారు చెప్తా ఉంటాను కదా, మార్నింగే లేయంగానే టీ పెట్టేసుకుంటారు. నేను బయట పనులు చేసుకొచ్చే లోపల టీ పెట్టేసుకొని తాగి అతను డ్యూటీకి కూడా వెళ్ళిపోయారనమాట. ఈ మందారాల్లో ఆ పసుపుదైతే పూసింది, బాగా అనిపించింది. అసలు అవి ఎందుకో హైబ్రిడ్వి మందార చెట్లు ఎక్కువ బతకడం లేదండి నా దగ్గర. అంతకుముందు కూడా నేను చాలా హైబ్రిడ్ అయితే దగ్గర 8-9 రకాలు వేసాను, చచ్చిపోయాయి. నేలలో వేసినవి కూడా చచ్చిపోయాయి అనమాట. ఇప్పుడు కుండీల్లో పెట్టాము. ఈసారి అయితే మా వారైతే ఎంత ఇష్టంగా తెస్తారో మందారం చెట్లు అయితే. ఆ కుండీల్లో పెట్టి చూద్దాం, లోపల నేలలో వేస్తే చచ్చిపోయాయి. నాటి బతికాయి మళ్ళా. అంటే ఎర్ర మందారము, తెల్లవి, రోస్వి. తెల్లది కూడా చచ్చిపోయింది నాటుది. ఒక చిట్టి మందారము, పింక్వి, ఆ 3 ఉన్నాయన్నమాట. మిగతా అన్నీ దగ్గర 9-10 రకాలు వేశాను, పోయాయి. అది ఆ మందారం చెట్లు మాకు ఎంత ఇష్టమో అసలు. అవైతే పోతూ ఉన్నాయి. ఇంకా టిఫిన్ అవి చేశాక అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇది పైన రేకుల ఇల్లు. అది ఆ పైన అక్కడ వరుసగా పగిలిపోయింది. కింద సీలింగ్ వేసింది, నీళ్లు కారిపోతూ ఉన్నాయి. దాన్ని వాటంగా చేసిన మేస్త్రే లేరనమాట. ఇక్కడ మాకు తెలిసి మా హౌస్ కట్టింది కూడా మా బంధువులతోనే అవంతా చేపించాము. ఇక్కడ వాటర్ కూడా ఫ్రంట్ రేకుల్లో నుంచి ముందుకు పడకుండా ఈ విధంగా పైపు ఫిట్ చేశారనమాట. ఈ పైపులు అంటే డైరెక్ట్గా మనం పడకుండా ఒక సైడ్కి వస్తాయి. రేకులు అలాగే ఉన్నాయి. దానికి ఆ పైపుని కోసి పెట్టాడు. రెండింటికి, దీనికి దానికి అలా పెట్టేసింది. దానికైతే శుద్ధంగా పడకుండా ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు తొయ్యకుండా ఆ వైరేసి కూడా కట్టేసిండు అంటున్నా. కుక్కలు ఆడకుండా మంచి పని చేసాం. ఈ పనులన్నీ చేసినాక వెళ్ళానమాట. నేను వెళ్ళినాక ఇవన్నీ వీడియో తీశాను నీట్గా. ఈ సైడ్ అయితే వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ ఎల్లలాగా వస్తాయి. అందులో కుక్కలు, కోళ్ళు అన్నీ ఉన్నాయి పక్కన ఇంట్లోనే. అవన్నీ వెళ్ళి ఆ ప్రహరీ గోడ కింద లోడేసి అక్కడ కూర్చుంటా ఉంటాయి. ఎందుకంటే ఆ గోడ కూడా పగిలిపోతుంది అనమాట, కుంగిపోయినట్టు. అలాగా అవన్నీ చేపించారు. అన్నీ ఏం చేసిందో అన్నీ చూసేసి మన ఇంటికి వచ్చేసి ఇవన్నీ సర్దేశాను. నేను చెప్పాను కదా అంతకుముందు వీడియోలో, కిచెను, హాలు సర్దిందే చూపెట్టాను. ఇదైతే బెడ్రూమ్లోనే. ఈ రూమ్లో ఉన్న బట్టలన్నీ తీసి ఆ రూమ్లో సర్దేశానండి. ఎందుకు అలాగ చేశానంటే, మాకు దోమలు ఇప్పుడు మేము ఉండే ఏరియాలోనే ఈ బట్టల్లోనే, అల్మరాల్లోనే ఆ బట్టల సందులో పోయి చేరిపోతున్నాయి. ఈ రూమ్లో పడుకోలేకపోతున్నాం. నైట్ ఏదో ఒక టైంలో అసలు భయంకరంగా దోమలు కుట్టేసి మనం ఆల్అవుట్ పెట్టినా, కాయిల్స్ వెలిగించినా, ఏం చేసినా కూడా అసలు భలే డిస్టర్బెన్స్ అయిపోతుందని ఈ అల్మారాల్లో సర్దేశాం. మా వారి, నాయి మామూలుగా డైలీ వాడుకునేవన్నీ ఈ రూమ్లో, మంచివి ఏమన్నా ఉండేవన్నీ అక్కడ సర్దేశాను. అదే మా వారు కూడా వచ్చారు డ్యూటీ నుంచి, చెప్తా ఉన్నాను అనమాట. ఇంకా నీ బట్టలు కూడా అక్కడే సర్దేశాను, ఆ రూమ్లోనే మార్చుకోమని చెప్పేసి ఇంకా నైట్ భోజనాలు అయ్యాక కిచెన్ అంతా సర్దేశాను అనమాట. ఆ విధంగా నేను అవన్నీ సర్దేదంతా కూడా వీడియో తీయలేకపోయినా. నా ముందు
సర్దేయాలా ఈ హడావుల్లోనే ఉండిపోయాను అనమాట. క్లీన్గా పెట్టేసుకోవాలా అని. కిచెన్ కూడా చూడండి, ఆ రోజు సర్దాం కదా నేను అమ్మ, బాగా ఉన్నది. ఇంక ఇట్లాగే మెయింటైన్ చేసుకుందాం అనుకుంటానే ఉంటాను. మళ్ళీ ఒక నెల అవ్వగానే మళ్ళీ కంగారు అయిపోద్ది ఇల్లంతా. ఇదండి ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.